నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కు స్వాగతం। మన తెలంగాణ మన వార్తలు। ఓల్డ్ బోయినపల్లిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి కూకట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి కలిగించేందుకు ఎంతో మంది మహనీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారని గుర్తు చేశారు। స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలు బలిదానాలు ఆత్మగౌరవ నినాదాలతో స్వాతంత్ర్య ఉద్యమం ఉరకలెత్తిందని అన్నారు। వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువు పీలుస్తున్నామని పేర్కొన్నారు। దేశ ఐక్యత సమగ్రతను కాపాడుతూ అభివృద్ధి పథంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో ఆర్ రాధిక జనరల్ సెక్రటరీ కన్వీనర్ శ్రీ జాహ్నవి పి విష్ణుసాయి అధ్యక్షుడు కన్వీనర్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు। స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి ఐక్యత సమగ్రతతో ముందుకు సాగాలని ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పిలుపునిచ్చారు। వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం। 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం కాకుమాల లక్ష్మణరావు గారు ఈ జెండా వందన కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది। వారికి వారి టీం మొత్తాన్ని కూడా అభినందనలు తెలియజేస్తూ అట్లాగే ఈ స్వాతంత్రం మనకి తెచ్చిన పెద్దలందరికీ కూడా మరి ఎంతో మంచి ఆశయాలతో స్వాతంత్రం తీసుకురావడం జరిగింది। వారి ఆశయాల ప్రకారం మనందరూ కూడా ముందుకి పెడుతూ మన దేశాభివృద్ధికి అందరం కూడా మనం తోడ్పడుతూ ఉండాలి। 20 సంవత్సరాల నుంచి అది రోజు మన భారతదేశం వాళ్ళ ప్రపంచంలోనే మరి ఉత్తమంగా తయారైంది ఈరోజు। కాబట్టి మనం వికసిత భారత్ 2047కు వికసిత భారత్ తయారవ్వాలి అంటే మన అందరం కూడా భాగస్వాములై ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి దేశాభివృద్ధిని మరి చెందుతూ అది ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానానికి చేరుకోవాలి। ఆ దిశలో మనం ప్రయత్నం చేస్తున్నాము। స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత మరి మన పెద్దలందరికీ కూడా మన వాళ్ళందరికీ సందర్భంగా వాళ్ళందరూ కూడా మరి చాలామంది వాళ్ళ ఆత్మత్యాగం చేయడం కూడా జరిగింది। వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించారు। మరి ఈ స్వాతంత్రం అందరూ కూడా సమాధానం తెలియజేస్తూ ముందుకు సాగుతూ భారతదేశాన్ని కొనసాగించాలని అందరం కూడా తోడ్పాటు ఇవ్వాలని చెప్పి కోరుతూ నాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ లక్ష్మణరావు గారికి అట్లాగే మా జన సైనికులకు వీరమహిళలకు అందరూ కూడా ధన్యవాదాలు। మరిన్ని తాజా వార్తల కోసం తెలంగాణ 24 న్యూస్ ఛానల్ ను చూస్తూ ఉండండి।